హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా చాలా మెయిన్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎపిసోడ్ 80. సో ఈ ఎపిసోడ్ 80లో ఏం జరిగిందంటే కనుక మెయిన్గా ఏదైతే మన సంజన గారు రీతు చౌదరిని నోటుకొచ్చిన మాట ఇన్ ద సెన్స్ ఆవిడ ఒక మాట అన్నారు కదా, మీరు నైట్ టైం కూర్చుంటున్నారని చెప్పి. అసలు ఎందుకు అన్నారు? దాని వెనక ఏంట్రా బాబు, ఇంటెన్షనల్గా అందా లేకపోతే అసలు అందరూ ఆవిడ వైపు తిరగాలని చెప్పి అందా ఏంటని చెప్పి నాకైతే అర్థం కాలేదు. ఈ శనివారం అయితే కనుక పర్టికులర్గా ఆవిడికైతే కనుక అది ఖచ్చితంగా బాగా ఒక ఇదిగా డేంజర్ జోన్లో ఉన్నట్టు ఆవిడ ఒక ఇదిగా మారిపోయింది ఆవిడకైతే కనుక. బట్ ఒక పాయింట్ నేను చెప్పగలను మామ, ఇక్కడ సంజన గారే ఆవిడ యొక్క స్క్రిప్ట్ ఆవిడే రాసుకుంటారు. ఆవిడకి ఏ పాయింట్లో ఏం చేస్తే ఆడియన్స్ అందరూ మా వైపు చూస్తారని చెప్పి తిప్పుకోవడానికే రీతు చౌదరిని అలా వాడుకున్నారా ఆ మాట అని చెప్పి అన్నట్టుగా అనిపించింది. అండ్ వన్ మోర్, ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా కళ్యాణ్ అయితే కనుక ఏదైతే గేమ్ ఆడారో ప్రియాంక జైన్తో, ఆ గేమ్లో కళ్యాణ్ నిజంగా గెలిచాడా, జెన్యూన్గా గెలిచాడా, ఆర్డర్ అంతా కరెక్ట్గానే ఉందా, మీరు పర్టికులర్గా చూసారా ఆర్డర్ కరెక్ట్గా ఉందో మీరు ఒక్కసారి చూసుకోకపోతే ఖచ్చితంగా మీ దగ్గర లైవ్ ఆప్షన్ మళ్ళీ చూడడానికి ఉంటే ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. హాట్స్టార్ యాప్లో ఉంటే కనుక కళ్యాణ్ క్లియర్ కట్గా పెట్టలేదు, అందులో మాత్రం నో డౌట్. సెకండ్ కాలంలో అయితే కనుక ఫిష్ ఏదైతే బోన్స్ పెట్టాలో దాంట్లో ఆర్డరింగ్ అనేది మిస్ అయ్యింది, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇంకోటి మెయిన్ అయితే కనుక వీళ్ళకి పద్దాక గొడవ అవుతానే ఉంటుందిరా బాబు అని చెప్పి ఏదైతే పద్దాకా తనుజ అయితే కనుక పిలిచి నువ్వు ఇక నుంచి తన పర్సనల్ రా, మాకు నీ గురించి నువ్వు చూసుకో, నువ్వు ప్రతిదానికి పాయింట్ అవుట్ చేసి మాట్లాడదామని చెప్పి తనుజ ఏదైతే ఓట్స్ చెప్పిందో టూ గుడ్ అనిపించింది. ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్గా అందరికీ షేర్ అవ్వాలి మామ. 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసే ప్రతి వ్యక్తి లైక్ కొట్టి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో అయితే కనుక అంతా బ్యాలెన్స్గా చెప్పుకుంటా వెళ్ళిపోదాం. ఈరోజు ఓటింగ్ అనాలిసిస్తో వీడియో ఏమింగ్ చేస్తాను, ఎలా ఉంటుందో దాంట్లో అయితే కనుక మొత్తం మోగిపోద్ది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చూసే ప్రతి ఒక్కరికి. మనమైతే డీటెయిల్గా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఏదైతే రీతు బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి గట్టిగా ఏడుతుంది అనమాట. నవ్వితే నవ్విద్ది కదా, ఏడిస్తే కూడా అని చెప్పి బాత్రూమ్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఒకళ్ళ ఏడుపుని మనం కామెంట్ చేయొచ్చు మా, తప్పు కదా, సిగ్గుందరా నీకు, వద్దులే మనం చెప్తాం ఉన్నదన్నట్టుగా చెప్తున్నాం. సో ఆవిడ ఏడుస్తూ ఉంటారు పాపం, బాత్రూమ్కి వెళ్ళిపోయి డీమన్ పవన్ హో సాహో చుక్ అని చెప్పి మనోడు ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రీతు 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 బయటికి రా, ఏం చేస్తున్నావు రీతు రీతు అని చెప్పి మనోడైతే తలుపు కొడతాడు. సో కొడతాడు బాగానే ఉంది, అంతసేపటికి బయటికి రాదు. ఇంకా బిగ్ బాస్ అయితే కెమెరా మార్చేస్తాడు, మళ్ళీ ఎందుకు చూపిస్తే బాగోదని చెప్పి కెమెరా చెప్పేశారు అక్కడైతే కనుక. బిగ్ బాస్ అయితే కనుక ఇంకా దాని తర్వాత మనోడైతే కనుక అడుగుతాను అనమాట, ఎందుకు ఏడుస్తావో, తనుజ వస్తుంది ఈలోపు స్క్రిప్ట్ ప్రకారంగా చెప్తాం మనం. దాని తర్వాత రీతు బాత్రూమ్ దగ్గర లోపలికి వెళ్ళి ఏడుస్తుంది. బయట ధీమాన్ పవన్ ఉన్నాడు. భరణి అండ్ కళ్యాణ్ మీద సీరియస్ అయ్యారనమాట. ఎందుకు చెప్తాను చూడండి, ఎందుకు నువ్వు ఆగు అన్నా కూడా ఆగటం లేదు. నిజంగా బ్రో, కళ్యాణ్ బ్రో, నువ్వు అంత పెద్దోడు ఆపుతున్నప్పుడు కండలు కలగతిరిగిన వీరుడు నువ్వు ఆపినా కూడా నువ్వు ఆగలేదంటే ఏంటి, ఏం చేద్దామని బిగ్ బాస్లో ఉన్న కుర్చీలను ఎరగొట్టి ఏమన్నా ఏంటి, కరెక్ట్ కాదు. అలా కుర్చీలు ఎరగొట్టమాక, నువ్వు ఇన్ని రోజులు నువ్వు కాపాడుకున్నదంతా పోద్దే అని చెప్పి మనోడు చెప్పాడనమాట. సో ఇమ్ము అండ్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను అనమాట, నేను నీ మంచిగా చెప్తున్నా తమ్ముడు. నిజంగా అయితే కనుక బాగా భరణి గారు తనుజ రీతు విషయంలో, కళ్యాణ్ విషయంలో భరణి గారు ఇమ్యాన్యుల్ నిజంగా చాలా సూపర్ అనిపించారు మా. నాకైతే కనుక ఇంట్లో మనిషి ఎలా మన మంచి కూడా చెప్తారో అలా మంచి కూడా చెప్పారనమాట. అయినా మనోడు వినలేదు ఆ టైంలో అయితే కనుక. తర్వాత అసలు నాకు ఆ టైంలో అర్థం కాలేదు అన్నట్టుగా మనోడు ఫీల్ అయ్యాడు అనమాట, డిసప్పాయింట్ అయ్యాడు. ఇమ్ము అండ్ సంజన గారు, మీరు మాట్లాడిన తప్పేనండి అమ్మా, నువ్వు మాట్లాడిన తప్పేనమ్మా, ఎంతైనా సరే నిన్నేనమ్మా, మిమ్మల్ని కాదండి దీంట్లో, నువ్వు మాట్లాడిన తప్పేనమ్మా, ఏమైనా సరే నువ్వు వెళ్ళి ఖచ్చితంగా రీతుకి సారీ చెప్పాల్సిందే. అంటే సారీ చెప్పాల్సిందని చెప్పి మనోడు ఏమైనా పర్సనల్గా తీసుకున్నాడా అంటే, వాళ్ళు బయటికి వెళ్తే ఒకటేగా, అయ్యో పక్క నుండి నువ్వు ఏం చేస్తున్నారో, నువ్వేమో మళ్ళీ ఎక్కడ రీతు చౌదరి వాళ్ళ అమ్మ కొట్టేద్దని చెప్పి మనోడు దగ్గరుండి ఏంటారు నువ్వు తిట్టించావు అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ. ఎందుకంటే కనుక సంజన గారికి ఇమాన్యుల్ క్లోజ్ కదా అలా. సో ఇక్కడైతే కనుక తనుజ రీతుకి చెప్తుందనమాట, నీ తప్పు ఏం లేనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు, సిగ్గు లేని ఎందుకు నేడుస్తావు నువ్వు, ఎడమగా
అని చెప్పి మన తనుజ గారు అయితే కనుక ఒక అక్కలాగా ఆవిడకి అయితే స్ట్రాంగ్ ఇచ్చారనమాట. సో మళ్ళీ ఇమ్ముతో సంజన ఏమో మీ గేమ్ మా గేమ్ నన్ను టార్గెట్ చేస్తే నేను ఎలా ఆ టైంలో చేసుకోవాలో నాకు తెలిసి ఇమాన్యుయల్ మా గేమ్ మమ్మల్ని ఆడివ్వండి అని చెప్పి ఆవిడ చెప్తారనమాట. సో ఎందుకు ఊరుకుంటా చేస్తే నన్ను టార్గెట్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా, నేను ఊరుకోను కదా నా మోనార్క్ని అన్నట్టుగా ఆవిడైతే మేడం గారు కొంచెం పోరాడికి చెప్తారు ఇమాన్యుయల్కి. తనుజ ఏమో వచ్చిన ప్రతి వాళ్ళు అంటే వీళ్ళిద్దరి గురించి పాపం ఇమాన్యుయల్ కానీ ధీమాన్ గురించి కానీ రీతు గురించి కానీ వచ్చిన ప్రతి వాళ్ళు పాపం వీళ్ళని టార్గెట్ చేశారా బాబు, ఈ జంట చూడమచ్చటగా ఉంది, వీళ్ళనైతే కనుక ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దాం అన్నట్టుగా డీమాన్ పవన్ ఏదో చెప్దాం, నీ ఏం నువ్వు ఆడరా, నువ్వు ఎందుకు అమ్మాయితో ఉంటున్నావు, నీ ఏం నువ్వు ఆడలేవా అని చెప్పి వీడు చెప్పడం, వీళ్ళేమో ఇక వచ్చిన ప్రతి వాళ్ళు డీమాన్ పవన్ ఏమో రితు దగ్గరికి వెళ్ళిపోయి వచ్చిన ప్రతి వాళ్ళు నన్నే అన్నారు నీ గురించి నేను మాట్లాడాలా అన్నట్టుగా మనోడు చెప్తున్నాడు అనమాట. పాపం ఇక్కడ సరిపోయింది, వాళ్ళు అనడం ఈయన అనడం వీళ్ళు తిట్టుకోవడం అండ్ ఇద్దరి గురించి ఇలా అంటున్నారని చెప్పాను అనమాట. ఇలా అనేసి అందరినీ డీమాన్ అండ్ రితుకి హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పి అన్నారనమాట. అంటే డీమాన్ పవన్ రితుకి హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పి చెప్పారనమాట. సో మళ్ళీ డీమాన్ తనుజ రీతు ఒకచోట కూర్చున్నారు అనమాట. మళ్ళీ డీమాను తనుజ రీతు ఒకచోట కూర్చున్నారు అనమాట. ఇక్కడ చూడండి మామూలుగా ఉండదు, తనుజ సూపర్గా మాట్లాడిద్ది మామ ఇక్కడైతే కనుక నిజంగా సూపర్గా మాట్లాడిద్ది. తనని వదిలేసేయి, ఎందుకు డీమాన్ నువ్వు రీతు వెంట పడుతున్నావు, తనలా ఉండి వదిలేసి అంది తనుజ. సో తనుజ నాకేం క్లోజ్ కాదు ఓకేనా, అంటే రీతుకి తనుజ ఏం క్లోజ్ కాదంట, నువ్వు వదిలే, తనని ఇక్కడికి వచ్చాకే నాకు క్లోజ్ అయింది కదా, నువ్వు తనని వదిలే, తనని ఎందుకు ఇలా పద్దాకలా తనతోనే ఉంటావు, అది కరెక్ట్ కాదు కదా, నీకేం నువ్వు ఆడుకో, తనకేం తను ఆడుకొని నీ పాయింట్కి వచ్చేసరికి నువ్వేమో చాలా ఇదిగా ఫీల్ అవుతావు, ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూపిస్తావు అని చెప్పి రీతు చౌదరి డైరెక్ట్గా చెప్పకుండా మధ్యలో తనుజ ఉండి తనుజ ద్వారా డీమాన్కి చెప్పేస్తుంది అనమాట. సో ప్రతిదీ పెద్దదిలా చూస్తావు అది ఇది అని చెప్పి ఆ టైంలో తనుజ కూడా ఊపు అందుకుంటుంది, రీతు కూడా అనుకుంటుంది అని చెప్పి. సో ఇక్కడ మెయిన్గా తనుజ అయితే కనుక వెరీ గుడ్ సూపర్ అనిపించారు ఎవడైతే కనుక. మళ్ళీ తనుజ మీద మనోడు గట్టిగా డిఫైన్ చేస్తున్నాడు, ఏంటి నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా అని చెప్పి సీతమ్మ వాకిట్లో సినిమా చెట్లో మహేష్ బాబు లాగా నేను ఇంతే అని చెప్పి చెప్తున్నాను అనమాట. నువ్వు చెప్పింది ఇలా అర్థం చేసుకో, నువ్వు వాదిస్తావు అందుకని చెప్పి నేను చెప్పడం కూడా వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి తనుజ వెళ్ళిపోద్ది. డీమాన్ కూడా మీరు నన్ను అసలు ఎప్పుడు అర్థం చేసుకోరు, నన్ను ఎప్పుడు ఇలాగ చూస్తారని చెప్పి మనోడు ఏడవడం మొదలు పెడతాడు అనమాట. అక్కడితో అయిపోయింది కథ, సరిపోయా. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నేను అనుకుంటానే ఉన్నా మనోడు అర్థం చేసుకోవడం చెప్పి అదే జరిగింది. ఇక్కడ మెయిన్గా డీమాన్కి అయితే కనుక అసలు మైండ్ లేదనిపించింది నాకైతే కనుక, ఏంట్రా మనోడు ఎలా వేస్ట్ చేస్తాను అంత ఆట పెట్టుకొని సిల్లీ ఫెలో లాగా అనిపించింది. ఇమ్ము బర్నీ సంజన గారు ఒక చోట కూర్చున్నారు అనమాట. ఇమ్ము ఏమో సంజనకి చెప్తున్నాడు అనమాట, ఏమని నువ్వు చెప్పే వేరేది ఉంటుంది సంజన, నువ్వు చెప్పే వేరే సంజన ఉంటుంది, ఏజ్లో మీరు పెద్దోళ్ళు చాలా మాకన్నా, మీరు ఏదైనా ఆలోచించి మాట్లాడలే కానీ అలా నోరు వదిలేసుకుంటే మాట వెళ్ళిపోద్ది కానివ్వండి, మీరు అన్న మాటే గుర్తుంటుంది కానివ్వండి, మీరు చేసిన పనులు ఏం గుర్తుండవు, వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తారు అనమాట. సో ఇక్కడ చెప్పిన తర్వాత ఇమ్ము ఏమో మీరు ఒకసారి సారీ చెప్పేసేయండి, ఏం గొల్ల ఉంటుంది కదా, తను కూడా రిటర్న్గా సారీ చెప్తుంటే మేము ఎందుకు చెప్తాం, మమ్మల్ని చాలా మాటలు ఉంది ఆవిడ, మమ్మల్ని అది ఇది పతివ్రత శిలోమతి అది ఇది అన్నారు, మేము మర్చిపోతామా అది ఇది అని చెప్పి సంజన గారు అయితే కనుక ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ కూడా మాట్లాడుతూనే ఉంది, ఆవిడ కూడా ఎక్కడ తగ్గకుండా బూస్టింగ్ చేస్తూనే ఉందన్నమాట. నేను సారీ చెప్పను, ఏదైతే అది నేను తేల్చుకుంటానని చెప్పి ఆవిడ కొంచెం ఉన్నారు. సంజన గారు ఏమో ప్లాన్ మామూలుగా లేదు, ఆవిడ కనిపించట్లేదు అనేసి అన్న మాట మొత్తం మోతమోగేలా ప్లాన్ వేశారు, కనిపించట్లేదు అంటదా, మమ్మల్ని అంత మాట అంటదా, మేమేంటో చూపిస్తాం అన్నట్టుగా ఆవిడైతే కనుక ఈ మాటని హౌస్ మొత్తాన్ని ఆవిడ వైపు తిప్పుకుంది, ఆడియన్స్ మొత్తాన్ని కూడా ఆవిడ వైపు తిప్పుకున్నట్టు అనిపించింది అనమాట. ఏంట్రా బాబు హౌస్లో ఉన్న ఈవిడే ఇలా అంటుంది, నేను కనిపించట్లేదని చెప్పి అసలు ఆడియన్స్కి నేను కనిపిస్తున్నాను లేదా, కనిపించాలి ఏ రకంగా నేను కనిపించాలని చెప్పి ఆవిడ ఇలా చేసిన దానికి నిజంగా మైండ్ గేమే, కానీ అలా అనకుండా ఉండి తర్వాత సారీ చెప్పినా బాగుండేదని చెప్పి నా చిన్న హోప్. సో దీని తర్వాత సంజన గారి ప్లాన్ అయితే కనుక ఇది, ఇంకా అక్కడతో అంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది, సాంగ్ అంతా డ్యాన్స్ వేశారు. మళ్ళీ దివ్య ఇక్కడైతే కనుక బర్నీ గారిని గెలవడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ దివ్యకి ఎంత చెప్పినా అసలు కుక్క తోక వంకరే అంటారు చూసారా, అనకూడదులే కానివ్వండి, ఎవరు హట్ అవ్వద్దు దయచేసి క్షమించాలి. ఈ అమ్మ ఆయన ఆడుకుంటాడరా, నన్ను వదిలేండ్రా మగడా అని చెప్పి బర్నీ గారు వదిలేయమంటే ఈవిడికి ఎందుకు పద్దాక కెలుక్కుతా ఉంటుంది అనమాట బర్నీ గారిని. ఆయన చెప్తాడు నన్ను కెలక వాకే తల్లి అన్నట్టు కూడా సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి బర్నీ గారిని కెలుగుతూ ఉంటుంది. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది, నీకేం ఆడుకొని సావచ్చుగా, ఎందుకు ఇలాంటి చూస్తే నాకు నిజంగా ఒళ్ళు కంపరం వేసింది అనమాట. ఆయన ఆల్రెడీ నామినేట్ చేసి పారేశాడు, అయినా కూడా మళ్ళీ కెలుగుతాం ఎందుకు, అంత అవసరం ఏముంది, అంత ఎందుకు దురద, ఆయన వద్దన్నప్పుడు వదిలేసేయచ్చు కదా.
అది ఇప్పుడు నువ్వే బ్యాడ్ అవుతావు. ఇప్పుడు ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు, నాకు సంబంధమే లేదు తల్లి, మీ ఇద్దరున్న మాటలో మీరిద్దరున్న మాట దగ్గర నన్ను మాట్లాడొద్దు అనుకున్నారు. మళ్ళీ మీ ఇద్దరేమో ఒకళ్ళనొకళ్ళు దివ్య తనుజ మీ ఇద్దరు బాగానే వేసుకున్నారు, మళ్ళీ మూడో వ్యక్తి మన అవకాశం ఇవ్వదని చెప్పి అక్కడ వేసుకొని మళ్ళీ ఇక్కడ తెల్లారంగానే మళ్ళీ బాత కానీ ఆయన గెల్లడం, ఆయనకేమో సరసర అంటూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ గురువుగారు వచ్చి చెప్పేశారు, నువ్వు ఏంట్రా బాబు, నువ్వు గంగిరెద్దులాగా ఉంటున్నావు, నువ్వేంటి మారరా అని చెప్పి ఆయన చెప్పగానే ఆయన మనసులో పెట్టేసుకున్నాడు అవన్నీ. ఏంట్రా బాబు నా గురువు ఎలా అన్నాడు, అమ్మో గురువుకి మాట రాకూడదని చెప్పి శిష్యుడు అయితే కనుక ప్రతిదీ ఫాలో అవుతున్నాడు. ఇక్కడైతే కనుక మళ్ళీ గొడవే. సో మళ్ళీ దివ్య గెలుతుంది అనమాట బర్నీ గారిని. ఆయన కోపం వచ్చి ఇక్కడైతే కనుక బర్నీ ఇక్కడ అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు అనమాట. సో రీతు సంజన అందరినీ అన్ని మాటలు అంటుంది అంది. తనుజాని అంది, కళ్యాణి అంది, రైట్ ఓకే. ఇక్కడ ఏంటంటే కదా రీతు ఏం చెప్పాలనుకుంటే రీతు సంజనాని అందరి దగ్గర బ్యాట్ చేయాలని చూస్తుంది. అది ఎలా, ఒకసారేమో తనుజాని పోపు విషయంలో పెద్ద రచ్చ చేసింది, కళ్యాణి ఏమో సెలబ్రిటీ చుట్టూ తిరుగుతూ నీ హైక్ పెంచుకుంటున్నామని చెప్పి అలా చేసింది, డీమాని చూస్తే ఇలా చేసింది, నన్ను చూస్తే ఇలా చేసింది, ఇమాన్యుల్ ఒక్కనే చేయలేదు, దివ్యానేమో బట్టలు దాసేసి ఆ రోజు పెద్ద పెంట చేసింది, సుమనాన్ని కూడా చేసింది అన్నట్టుగా అన్నీ ఇలా మాట్లాడుకుంటా వచ్చారనమాట రీతు చౌదరి. మళ్ళీ డీమాన్ అండ్ సంజన ఇక్కడ మాట్లాడుకున్నారు, ఒక చోట కూర్చొని డీమాన్ అండ్ సంజన మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని, రీతుకి సంజన సారీ చెప్పాలి అంట అని చెప్పి. మళ్ళీ డీమాన్ అసలు సారీ చెప్పిద్దా, అసలు జరిగే పనేనా, చెప్పదు కదా ఆవిడ. సో దీని తర్వాత మెయిన్గా కెప్టెన్సీ కంటెండర్ గేమ్ దీంట్లో ఏదైతే ఉందో, సో ఇక్కడ సీజన్లో ఆల్రెడీ గేమ్ ఆడి బాగా ప్లాన్ చేశారనమాట. క్యాప్టెన్సీ కంటెండర్ ఎలా ప్లాన్ చేశారంటే ఈసారి అయితే కనుక ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైము సీజన్స్లో 7, 8, 6, 4, 3 అలా ఏ సీజన్స్లో ఉన్నాయో లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ వరకు మంచిగా ఆడి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ దాని తర్వాత గేమ్లో విల్లింగ్ పవర్ చూపించడం వాళ్ళని అయితే కనుక ఇప్పుడు హౌస్లోకి పంపుతున్నారనమాట. అంటే ఎవరైతే స్ట్రాంగ్ కంటెండర్స్ ఉండాలో వాళ్ళని పంపుతున్నారు. వీళ్ళలో మళ్ళీ ఎందుకు వీళ్ళు కొట్టుసేస్తున్నారని చెప్పి వీళ్ళకి పెట్టలేదు. సో బాగా ప్లాన్ చేశారు, నైస్ ప్లాన్, బాగానే ఉంది. ఇక్కడైతే కనుక ప్రియాంక వచ్చారు, దాని తర్వాత గౌతమ్ వచ్చారు, అండ్ ఇంకో పర్సన్ వచ్చి తనుజ మీద ఆడడం జరిగింది. అది నేను నైట్ బస్లో చెప్తాను దాని గురించి ఎదిగిన మామ. సో బిగ్ బాస్ ప్రియాంకని చెప్పారనమాట. సో బిగ్ బాస్ గేమ్ ఎవరితో ఆడాలనుకుంటున్నారో మీరైతే కనుక చెప్పండి అని చెప్పి, దీనికన్నా ముందు ప్రియాంక గారు అందరినీ ఇండివిజువల్గా పిలుస్తారనమాట. ఎవరు, సుమన్ అన్న, ఇమాన్యుల్, భరణి, కళ్యాణ్, అందరు ఓట్స్ బాగానే ఉన్నాయి, బట్ కళ్యాణ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చెప్తాడు. నేను ఫస్ట్ నుంచి మంచిగానే ఆడుతున్నాను, నేను ఒక కామనర్గా వచ్చాను, మా అమ్మగారు వచ్చి స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడుకున్న విధానం ఏదైతే ఉందో, మా అమ్మగారు నన్ను ఇంకోసారి కెప్టెన్గా చూడాలనుకుంటున్నారు, నేనైతే కనుక మళ్ళీ కెప్టెన్ అయితే ఖచ్చితంగా నాకైతే కనుక సపోర్ట్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది, నేనైతే కనుక నేనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఖచ్చితంగా అక్కడైతే కనుక ఇమాన్యుల్ కాదు మన డిమాన్ పవన్ కళ్యాణ్కి అయితే కనుక సూపర్గా కిక్ వచ్చేసింది. మన అక్కడైతే కనుక అందరూ లైన్లో ఉంటారన్నమాట. బర్నీ ఒక తన ఇంప్రెషన్ ఏంటో ప్రూవ్ చేసుకొని చెప్తాడు, ఇమాన్యుల్ చెప్తాడు, ఎవరికి ఇవ్వదు, తనైతే కనుక నాతో పాటు కళ్యాణ్ని ఎంచుకుంటున్నానని చెప్పి ఇమాన్యుల్ని అయితే కనుక సంచాలకుగా పెట్టింది. సో ప్రియాంక గారు అయితే తన గేమ్లో ఎవరితో ఆడాలో ఏంటో ఒకరిని మాట్లాడుతూ చెప్తుందనమాట. ఇక్కడైతే కనుక సంజన, భరణి వీళ్ళందరూ వచ్చి డిస్కషన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అమ్మ మాట నిలబెట్టుకోవాలని చెప్పి అనేసి ఉందని చెప్పి అంటాడనమాట. కళ్యాణ్ అయితే కనుక సూపర్, ఆ వాటకి నేను మెచ్చుకుంది అనుకుని చెప్పి నేను అనుకుంటున్నాను. టాస్క్ ఇచ్చారనమాట. సో ఇక్కడ సంథింగ్స్ ఫిషింగ్ సూపర్ టాస్క్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఒక టాస్క్ ఏదైతే ఉందో ఫిష్ని హ్యాంగింగ్ చేశారనమాట. సో ఆ హ్యాంగింగ్ చేసి అక్కడక్కడ ప్రాపర్గా 4 ఛానల్స్గా డివైడ్ చేశారు. ఒక కలర్ అలా 3-4 ఛానల్గా డివైడ్ చేశారనమాట. సో ఉండే కొద్దీ పైనుంచి ఏమో బోన్స్ అవుతాయి కదా, ఆ బోన్స్ ఏంటంటే పైనుంచి సైజ్ తగ్గుతూ వస్తే మధ్యలో పెరిగిద్ది, మళ్ళీ పైనుంచి కింద తగ్గుతూ వస్తుంది అనమాట. అలా ప్యారలల్గా ఈక్వల్గా బ్యాలెన్స్గా పెట్టుకురావాలన్నమాట. ఓన్లీ 1 హ్యాండే యూజ్ చేయాలి. బట్ కళ్యాణ్ అయితే అక్కడ మూతి యూజ్ చేస్తాడు, కాలు యూజ్ చేస్తాడు. మరి అక్కడైతే కళ్యాణ్ని యాక్చువల్గా తన గేమ్ కరెక్ట్గా ఆడాలంటే తను గేమ్ పర్ఫెక్ట్గా చేయనట్టే. సంచాలక్ ఏం చేస్తున్నాడు అక్కడ, సంచాలక్గా ఫెయిల్డ్ అసలు అక్కడైతే కనుక. మరి ఆ పాయింట్ ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు. తనైతే చెప్పొచ్చు కదా, మరి కండిషన్స్ కూడా ఏం పెట్టలేదు కాబట్టి బిగ్ బాస్ అయితే కనుక, అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడలేదు కాబట్టి. సో అక్కడైతే కనుక కళ్యాణ్ విన్నర్గా ప్రకటించారు. బట్ కళ్యాణ్ ఇచ్చిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో కళ్యాణ్ అయితే మిస్టేక్ చేశాడు 100%. దాంట్లో మాత్రం డ్యామ్ షూర్, నో డౌట్. అందులో అయితే కనుక కళ్యాణ్ మిస్టేక్ చేశాడు. అక్కడ కళ్యాణ్ యాక్చువల్గా విన్నర్ అయితే కాదు అని చెప్పి మనం చెప్పాలి. బట్ సో యాజ్ పర్ గోయింగ్ సంచాలక్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్ మనం ఆ రూల్స్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత గేమ్ అంతా అయిపోయింది. ఇక్కడ గేమ్లో కళ్యాణ్ అయితే కనుక విన్ అయ్యారు. గౌతమ్ వచ్చారు. హౌస్లో ఒకళ్ళ గురించి అందరి గురించి బయట ఒకళ్ళొకళ్ళ ఇంటర్నల్గా
ఎవరికి వాళ్ళు ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది, మంచిగా మిమ్మల్ని జనాలు అయితే లైక్ చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళాక కూడా ఇలాగే ఇదే స్పిరిట్తో జనాల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క మన్నలను పొందాలని చెప్పి గౌతమ్ మంచిగా మాట్లాడాడు ఇక్కడైతే కనుక. సో దీని తర్వాత అందరూ తను కూడా మళ్ళీ వాళ్ళు అందరూ గౌతమ్ దగ్గరికి వచ్చి నాకివ్వు అని చెప్పి అందరూ ఇండివిజువల్గా చెప్తా వస్తారనమాట. గౌతమ్ అయితే కనుక భరణి గారికి ఇస్తారనమాట, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, మా అమ్మాయి వచ్చి ఇలా అడిగిందని చెప్పి ఆ మాట మీద గౌతమ్ పెట్టుకుని ఇస్తాడనమాట. అసలు వీళ్ళ ఇద్దరి మధ్య నడిచిన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ అయితే నిజంగా టూ గుడ్ అనిపించింది. గేమ్ ఎలా నడిచింది ఏం నడిచిందో మీకు చెప్తాను అండి. యాక్చువల్లీ 3 ABC అని చెప్పి ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నాం కదా. ఒక దాంట్లో కలర్స్ ఉన్నాయి, ఒక దాంట్లో ఏమో హీరోస్ యొక్క ఫేసెస్ ఉన్నాయి, ఇంకో దాంట్లో ఏమో కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట. సో ఇటు పక్క యాస్టీజ్గా చూసిన దాంట్లో ఏమైతే ఉన్నాయో కొంచెం వాకబుల్ డిస్టెన్స్గా దూరం పెట్టిన తర్వాత ఇంకో బోర్డు ఉంటుంది అనమాట, జిగ్జాగ్గా పెట్టేసి. సో అలా తీసేసి యాజ్ పర్ ఇక్కడ ఏదైతే రియల్గా ఒరిజినల్ చూసారో అది పక్క తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు చూసి మైండ్లో పెట్టుకొని అలా వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ వీళ్ళకైతే గేమ్ ఆడడం చేతగలే. గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా మెయిన్గా గేమ్ ప్రాసెస్ మైండ్లో పెట్టుకోవాలమ్మా. అవును మనం ఇలా ఆడాలి, ఇది ప్రాసెస్, మనం ఇలా ఆడితే టైంని సేవ్ చేయగలమని చెప్పి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ ఉన్నాయి, చూస్తాడు, చూసిన తర్వాత వెంటనే వెళ్ళి పెట్టేసుకొని ఇటు పక్క వచ్చి మళ్ళీ ఇంకో 5 కలర్స్ చూసుకొని టపటపా వెళ్ళి పెట్టేసేయడమే. సో అదే కలర్స్ చూసేటప్పుడు అంటే లాస్ట్లో ఏమున్నాయని చెప్పి కొన్ని కార్నర్స్లో మనకి త్వరగా గుర్తుపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మధ్యలో మనం గుర్తుపెట్టుకోపోయినా అట్లీస్ట్ కలర్ చూసేటప్పుడు కార్నర్లో ఏముంది ఇక్కడ ఏముందని చెప్పి అవి మార్చుకుంటా ఉన్న టైం అనేది సేవ్ అవుద్ది. నెక్స్ట్ వెళ్ళినప్పుడు మనం ఇంకోటి చూసి వేరేది అక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకోటి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ అయితే కనుక అన్ఫార్చునేట్లీ భరణి గారు అయితే కనుక ఈ గేమ్లో ఫెయిల్ అయ్యి ఆయన అయితే కనుక చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మా అమ్మకి మాట ఇచ్చాను అమ్మ అందరికీ, నేను అలా గేమ్ గెలవలేకపోయానని చెప్పి ఆయన అయితే కనుక చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అక్కడైతే కనుక భరణి గారు సరిగ్గా ఆడటం లేదు, ఆయన సరిగ్గా ఆడాల పాపం అయితే కనుక చాలా డల్ అయ్యాడు ఆయన అయితే కనుక. ఇక్కడ తనుజ కూడా బాగా ఫీల్ అయింది భరణి గారి దగ్గర, లేదన్న బాధపడకు, ఏమవుదు, ఇక్కడికి ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంట్ రాకపోయినంత మనం ఏం కాదు కదా అని చెప్పి. సో భరణికి ఫ్యామిలీకి కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారని చెప్పి వాళ్ళ పాప చెప్పిన మాటలు గుర్తు చేసుకొని భరణి గారు అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ గౌతమ్ వచ్చి సో ఏం బాధపడొద్దండి, కప్పే కాదు, కప్పు కొట్టకపోతే కెప్టెన్సీ కంటెంట్ కొట్టకపోతే కప్పు కొట్టకుండా ఏం లేదు, చాలా సీజన్స్లో జరిగినాయి, కొడతారు, మీరు నాకన్నా ఏజ్లో పెద్దోళ్ళు, నేను మీకు చెప్పే అంత టోన్ కాదని చెప్పి గౌతమ్ కూడా చాలా మంచిగా మాట్లాడతాడు అనమాట. సో భరణి గారు అయితే కనుక బాగా ఎమోషనల్ అయ్యారు. సో ఇక్కడ వరకు మనకైతే కనుక ఎపిసోడ్ 80 అనేది అయితే కంప్లీట్గా రన్ అయింది. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నిన్న నైట్ అయితే కనుక తనుజాకి చాలా డిసప్పాయింట్ చేసిన ఎపిసోడ్ ఒకటి ఉండబోతుంది. నిన్న నైట్ అయితే కనుక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్తో తనుజ అయితే కనుక గేమ్లో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది, తనుజ గేమ్ మీద ఎఫర్ట్స్ పెట్టలేకపోతుందా, గేమ్ స్పిరిట్ లేదా, తనుజ యొక్క ఆట ఇంకా పడిపోయిందా అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నేను ఆ వీడియో అయితే కనుక 8:30 to 9 PM అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.